హాయ్ విమర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది కదా. ఈ నేపథ్యంలో అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి. వారు గెలుస్తారు, వీరు గెలుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమ నేత అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికి నమస్కారం సార్. మీరు గత కొంతకాలంగా అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు, మరలా వెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి. సో ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే అన్ని మొత్తం రాష్ట్రంలో 26 జిల్లాలు సాధ్యం మొత్తం చోట తిరగబోతున్నారు. ఫ్లాష్. సో అసలు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, ఏంటి? 2004 కానీ 9 కానీ 14 కానీ 19 కూడా 19 మీరు చూసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, వందలాది గల. నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థుల్ని ఏ పార్టీలో ఉన్నా సరే లేదా ఇండిపెండెంట్ ఉన్నా ఎన్నుకోమని ప్రచారం చేయడానికి. ఓకే. ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటేద్దంటున్నాం తప్ప దాంట్లో విభేదం మేమున్న గ్రూప్లో కూడా చిన్న విభేదం వచ్చిన సందర్భంలో మా ఇంటలెక్చువల్ ఫోరం ప్రత్యేక విభజన హామీ సాధించినట్టు కాదు, మిగతా సంఘాలు ఇండియా కూటమి ఓటేయమని ప్రచారం చేద్దామనే సందర్భం చెప్పి నేను చెప్పాను. కనీసం జేడీ లక్ష్మణ్ గారికి మద్దతు ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ సేవాకుమార్ గారిని అందరికి ప్రజలకు సర్వీస్ చేసే ఎస్హెచ్ఓ పెట్టిన సేవాకుమార్ గారు ఒక్క సీట్ ఇవ్వమంటే ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అంత అహంకారంగా ఉన్నప్పుడు కనీసం ఆ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, తర్వాత ఆ పార్టీని దీంట్లో నిమజ్జనం చేశారు కదండి, ఆవిడ మాట్లాడితే కనీసం హోదా విభజన హామీల కోసం మిగతా వాళ్ళు గత 10 సంవత్సరాలు చేసిన త్యాగాల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈవిడే వచ్చిన తర్వాత లేచిన తర్వాత తాను కోడి కూస్తేనే లోకం అంతా లేస్తాను అనుకునే భ్రమలో తిరుగుతున్న కనీస గౌరవం, కనీస సిద్ధాంతం కోసం మేము నిలబడ్డాం. నేను రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో సభలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత మంత్రాలయంలో ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిశాను ఆయన్ని. అక్కడ సభలో మేము పాల్గొన్నప్పుడు ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, మొదటి సంతకం పెడతానని చెప్పారు అంతవరకు. కానీ వీళ్ళు మాత్రం అసలు ఏకపక్షంగా వెళ్ళే వైఖరి చాలా బాగోలేదని. ఇక్కడ వారి అన్నయ్య గారితో ఆస్తి సెటిల్ సాక్షి గురించి ఇక్కడ మాట్లాడతాను అవసరం, 50% వాటర్ రావటం అనవసరం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పాటుపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అన్ని సీట్లు ఇచ్చి నమ్మి మోసపోయారు. నేను ఈ మాట అన్నందుకు వాళ్ళందరూ కోపడతారు, కానీ చెప్తున్నాను. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. కానీ నేను మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ ఆచార్యులు, ప్రొఫెసర్లు మాతో ఉన్న గత 2-3 దశాబ్దాలుగా మేమైతే ప్రచారం చేస్తున్నామో, మళ్ళీ ఎన్నికల్లో మొన్న కూడా తిరిగి వచ్చాం. నీతి నిజాయితీ అభ్యర్థి, ఇప్పుడు మీ పక్కన బాబాయ్ ఎవరు ఉంటారు, లేదా స్కూల్లో టీచర్ రిటైర్ అయి ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, కులం మతం చూసుకొని డబ్బులు ఏమి పక్కన పెట్టి అలాంటి వాళ్ళకి గెలుస్తారా అనే పదం నేను చాలా స్పష్టంగా గెలుస్తున్నానండి చెప్తున్నా. మీరు 30,000 ఓట్లు వేసి చూడండి, గెలుస్తారా లేదు. తర్వాత సంగతి దొంగలకి ఇవ్వకుండా, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కనీసం నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇస్తారే. వాళ్ళు రాజకీయాల్లో 50 కోట్లు 100 కోట్లు పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు రాజకీయాల్లో రాకూడదండి. ఇంకా శాశ్వతంగా వాళ్ళకి క్లోజా? ఒక వర్గమో పార్టీ డిసైడ్ చేస్తేనే రావాలా? నేను అందుకని ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉన్న నెగ్గించమని కోరుతున్నాను. అయితే కరెక్ట్. ఇప్పుడు కానీ ఒక్క ఎక్సెప్ట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ. సరే, మీరు చెప్పిన సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెడితే ముందు ప్రజలు ఎలా ఉన్నారు అసలు? ప్రజలు ఇప్పుడు ఎవరైనా సరే అభ్యర్థి ఉంటే మాకు ఎంత ఇస్తారు అనే పరిస్థితులే తలెత్తుతున్నాయి. కానీ ఇప్పుడు పార్టీలు కానీ పార్టీ అధినాయకులు కూడా ఆలోచిస్తుంది. అందుకే వీరిని పెడదామా, వారిని పెడదామా, ఆర్థికంగా చూద్దామని. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, దీని గురించి మనం డిబేట్ కనుక చేసుకుంటే కోడి ముందా గుడ్డు ముందా అన్న టైపులో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి తప్ప, ఇచ్చేవాళ్ళకి తప్ప, తీసుకునే వాళ్ళకి తప్ప. అంటే మీరు మీది కరీంనగర్ జిల్లా ఉంటుంది, కానీ మా ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా 2 జిల్లాలు ఉన్నాయి. మా జిల్లాలో డాక్టర్ రాము సూర్యరావు గారిని ఒక ఆయన ఉన్నారు. సిఆర్రెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్కి చాలా కాలం చేశారు. మా మెట్ట ప్రాంతం పోలవరం ప్రాంతాన్ని నుంచి. ఓకే. వందలాది మంది విద్యార్థులు ఆయన ఇంట్లో పెట్టిన చదివించారు. చాలా మనిషి. కరటన్ రాంబాబు గారి దగ్గర బంధువు, చాలా బాగుంటారు, మంచి వ్యక్తి. ఆయన మీద పోటీగా చైతన్య రాజు గారు, ఆయన కూడా నాకు పరిచయిస్తున్న మంచి వ్యక్తి. దాదాపు 15 కోట్ల పైన ఖర్చు పెట్టారంట. కృష్ణారావు గారు ప్రగతి విద్యా సంస్థలు 7-8 కోట్ల నుంచి 10 కోట్ల ఖర్చు పెట్టారంట. ₹1,00,000 పెట్టుకుని రామేశ్వరరావు గారు నా మిత్రుడు అని చెప్పుకుంటా. ఆయన కూడా నా చలసాని శ్రీనివాస్ గారిని ఎంతో గౌరవం చెప్పుకుంటాను, నేను గౌరవిస్తున్నాను నా మిత్రుడని. ₹1 లేకుండా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రజలు గెలిపించారు. ఏ సంవత్సరంలో అండి అది? 8 సంవత్సరాల క్రితం. 8 సంవత్సరాలు? 8 సంవత్సరాల క్రితం. అంటే 2014లోనా? 15లో. అంటే ఎమ్మెల్సీ కింద ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గెలిపించారు. ఆ తర్వాత కూడా మన చనిపోయారు షేక్ సాబ్జీ గారిని గెలిపించారు, వెంకటేశ్వర గారిని గెలిపించారు, వెంకటేశ్వర గారిని మా జిల్లాలో. అలాగే మిగతా చోట్ల కూడా నేను చెప్తున్నాను. అక్కడ రఘువరం గారిని గెలిచారు. ఎవరు ఉత్తరాంధ్ర 3 జిల్లా, మా మిగతా జిల్లాల సంగతి 5 జిల్లాల్లో
నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు ఇంకా గౌరవించే తత్వం మిగతా చోట్ల ఉంటుంది. నాకు కళ్ళ ముందు కనపడిందండి. కత్తి నరసింహారెడ్డి గారు మొన్న 6 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యేక హామీ సంస్థ STU స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఆయన కోసం ప్రచారం చేసాం. ఆయన కూడా నెగ్గించారు. అందుకని ప్రజల్లో నీతి నిజాయితీ నిబద్ధత పట్ల విశ్వాసం ఉంది. కానీ నెగ్గుతాడా లేదా అనే ఎందుకు వేయాలండి? ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఓటేస్తే మునిగిపోతుంది. మునిగిపోవడం ఏంటండి? నోటాకేస్తే మునిగిపోతా? దొంగల ద్రోహుల్ని ఎన్నుకున్నారు. దొంగలకి మళ్ళీ చెప్తున్నాను నేను, మీ దగ్గర మీ ఊరినే చెప్తాను మీకు. దీంట్లో ఏముందో కూడా పంపిస్తాను. మీరు వేయగలుగుతారో దీంట్లో నేనేం చేశాను ప్రచారం చేయండి. నేను ఇప్పుడు పంపిస్తాను మీకు. ఇది దీంట్లో వేయండి. దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందని తర్వాత ఏడో మాకండి అని లాస్ట్ ఇయర్ రాష్ట్రం అంతా పోస్టర్లు వేసా. అంతకుముందు కూడా మీ నియోజకవర్గాల్లో దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందని బాధపడితే ప్రయోజనం ఏంటి? అక్షరం రాస్తుంది. టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ పెట్టించాను. బొగ్గును ముడి ప్రార్థన చేసి బంగారం దాయి వెండి దాయి అంటే ఏడొస్తుంది, బొగ్గు పొడే వస్తుంది. అందుకని నేను చెప్తున్నా, ఖచ్చితంగా మంచి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. జర్నలిస్టులో మంచి వాళ్ళు ఉంటారు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఓటండి. నెక్స్ట్ టైం మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నెగ్గే వాళ్ళలో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీరు మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాం? ఎన్నికలు అయిపోయినా 6 నెలల తర్వాత కూర్చున్నావా? 6 నెలల తర్వాత ఎందుకండి? 6 నెలల ముహూర్తం ఉండదులేండి. ఎందుకంటే కాదు, మనం కూర్చుంది కదా ఈ విషయం మీద. అదేలేండి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గి 1 సీట్లో నెగ్గి వస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది ఆ పార్టీలో జంప్ అవుతారు. 25 మంది ఉత్తర భారతీయ జనతా పార్టీలో జంప్ అవుతారు. మనం ఆకున్నాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ నెగ్గితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే అక్కడ అది నేరోలుగా నెగ్గి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి పరిస్థితి వస్తుంది అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు వెరీ సీజన్డ్ అండ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకు అన్నీ తెలుసండి, వ్యవహారాలు బాగా తెలుస్తుంది. 20 మంది వైకాపా నుంచి అటు చంపోతారు, 10 మంది మాత్రం బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది. కళ్యాణ్ గారి దగ్గర వెళ్తారు అవసరం. అందుకని మీరు చూడండి. అందుకని ఇవాళ చెప్తున్నాను, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళని గెలిపించమని ఎందుకు కోరుతానంటే, వాళ్ళు మీకోసం కట్టుబడి ఉంటారు. దిక్కుమాల రాజకీయాలు ప్రతి పెద్ద కవరింగ్ అండి. వీళ్ళందరూ ఎందుకు మారారంటే, ఏళ్ళకంటే జాతిపితలు ఎవరు లేరు అనమాట. ఇక వీళ్ళే హరిశ్చంద్రుడు తమ్ముళ్ళు. అదే ఎమ్మెల్యేలు ఏంటంటే, నేనంటే ఒక్కొక్కరు బుసుబుసుమంటే కోపాలు వస్తాయి, కానీ అందులో మా సోదరులు చాలా మంది ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు పని ఏంటి చెప్పండి నాకు? రాజ్యాంగం ఏమి ఇచ్చింది వీళ్ళకి? ఎలా తయారయ్యారు? ఒక్కళ్ళు సామంతరాజులుగా తయారయ్యారు. రైట్, రాజ్యాంగం ఏమి ఇచ్చింది వీళ్ళకి? పదవి ఏం డ్యూటీస్ ఇచ్చింది? ఇప్పుడు మీరు అంటే ఒక మాట, చిన్న మాట మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారే అన్నారు, బాగానే ఉంది. ఆ పీరియడ్ అయిపోయేసరికి ఎంత అభివృద్ధి చెంది ఇలాగ చేశారా నియోజకవర్గాన్ని? అంటే పదవి యాక్చువల్గా అది వాళ్ళు అంత కరెక్టేనంట. ఆ నియోజకవర్గం తప్పుగా ప్రింట్ అయింది. నేను నా కుటుంబ అభివృద్ధి కోసం మారాను అనేది నియోజకవర్గం వచ్చింది. నేనేం చేయను, అది ప్రింటింగ్ మిస్టేక్, అక్కడ రాసినట్టు ఎవడో అని అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ తప్పే లేదు. యాక్చువల్ ప్రింటింగ్ చేసినట్టు ఉంటారు కదా, లేదా మాట ఇచ్చి అది తప్పండి. వాయిస్ ఓవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టారని కూడా అంటారు వాళ్ళు. ఏంటండి, పార్టీలో ఒక నాయకుడిని బూతులు తిట్టి, ఆ నాయకుడు బామార్తి గారి భార్యను బూతులు తిట్టిన వాళ్ళు, దుర్మార్గం అన్నాళ్ళు, వాళ్ళకి సీట్లు ఇచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టారండి. మీరంటే ఈ నాయకులు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరు మీరు చూశారు కదా, 30 సంవత్సరాలు మీ వయసులో నేను ఎవరన్నా అనుచితంగానే అసభ్యంగానే ఎప్పుడు మాట్లాడాల. నన్ను బహిష్కరించారండి ఛానల్స్. మీరు తిడతానంటే రెడీ, చెప్పులు తీసుకొడతానంటే రెడీ. ముక్కుసూటిగా మాట్లాడతారు కదా, నచ్చకపోతే. నేను ఎవరినో ఒక్కడన్నా తప్పు మాట్లాడానా? ఎన్టీ రామారావు గారినో, రాజశేఖర్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, కళ్యాణ్ బాబు గారినో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారినో, వాళ్ళ విధానాల మీద మీరు మాట్లాడారు. విధానం మీద బట్టి మంచి చేస్తూ అభినందించాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ దాంట్లో అనేకడిని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అభినందించాను నేను. కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? అందువలన దయచేసి రాష్ట్ర ప్రజానీకానికి మనం వద్దాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తర్వాత మాట్లాడుకుందాం. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంటే నాకు మెయిన్ ఛానల్స్ లేవండి. మరి ఎందుకనో నేనేం తప్పు చేయలేదు, వాళ్ళందరూ గౌరవ బహిష్కరించారు. ఎందుకనో ఒక ఛానల్ నేను బహిష్కరించుంటాను, పక్కన పెట్టిన ఏడీఎం విత్ 90% నేను చెప్తున్నాను. మేము 2019 తర్వాత భీకరం బీభత్సంగా ఉద్యమం చేసాం. తర్వాత ఉధృతంగా వేయలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేసాం. ఢిల్లీ ఇచ్చాపురం, హిందూపురం ఎవరు వేయలేదు సార్ పక్కన. అందుకని నేను ఒకటే కోరుతున్నాను, ప్రతిసారి అడిగినట్టే అడుగుతున్నాం, మంచి అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో మీ నిజాయితీగా వాళ్ళు గెలుస్తారు ఓడతారని చూడొద్దండి. ఓట్లు మురిగిపోవు. మీ ఓట్లు బంగారం లాంటి ఓట్లు, దొంగలకు ఓట్లేసి తర్వాత దొంగతనం జరిగి బాధపడద్దు. మీరు వేశారు, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వేశారు, జంపైపోలేదా? వైకాపా వాళ్ళకి వేశారు, 2 మంది జంపైపోలేదా? వీళ్ళు ఢిల్లీకి జంపైపోలేదా?
అలా ఏ పార్టీలు ఏమన్నారు చెప్పమంటే అదృశ్యం చాలా విచిత్రంగా ఉంది. నేను అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ దట్ అండి.